सच्चाई तो मालूम, సత్యమైతే తెలుసు, लेकिन बाहर नहीं आ सक रहा। కానీ బయటికి రాలేకపోతున్నారు. हम कल ध्यान किया, मौत के अधिकारी से वो बांधा गया है। మనం నిన్ను ధ్యానించినట్టుగా మరణాధికారి ద్వారా అతడు బంధించబడి ఉన్నాడు. मौत के अधिकारी बोलने से बोला मेरा खुदी, మరణాధికారి అని చెప్తున్నప్పుడు నా స్వయము, मेरा आत्मा को मार डाला हुआ शैतान, నా ఆత్మను చంపిన సాతాను मुझे एक शारीरिक व्यक्ति बना दिया। నన్ను ఒక శరీర సంబంధిగా మార్చినాడు. तब से लेकर అప్పటి నుండి मेरा अभिप्राय, నా అభిప్రాయం, मेरा घमंड, నా గర్వము, मेरा स्वार्थ, నా స్వార్థము, मेरा लालच, నా దురాశ, मेरा नाम, నా పేరు, इस प्रकार का बातों में मैं गुलाम हो गया। ఇటువంటి విషయాలకి నేను బానిసుడని అయిపోయినాను. मतलब मैं मेरा ही गुलाम हो गया। అంటే నేను నాకే బానిసగా మారిపోయినాను. तो कई लोगों का भी समस्या यही है, అనేకులకు ఉంటున్న సమస్య ఇది. अपना खुद को छोड़कर बाहर नहीं आ सक रहा। తన స్వయాన్ని దాటి బయటికి రాలేకపోతున్నాడు. मैं पलाना है ना, నేను పలానా వాడిని కదా, तो उसको त्यज करना उससे नहीं हो रहा है। దాన్ని ఉపేక్షించిన వారి వల్ల కావడం లేదు. तो इस प्रकार ఈ విధంగా दुनिया के अधिकारी से, मौत के अधिकारी से छुड़ाने के लिए प्रभु यीशु क्रूस में अपना जीवन दिया। లోకాధికారి నుండి మరణాధికారి నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టినాడు. और उसी समय एक बात मैं बोलता हूं, అదే సమయంలో నేను ఒక మాట చెప్తున్నాను. तो प्रभु यीशु मसीह इस प्रकार अपना जीवन दिया तो भी ఈ విధంగా తన ప్రాణం పెట్టినను सभी को छुटकारा है क्या? అందరికీ విడుదల ఉందా? नहीं है। లేదు. आज भी बहुत सारे लोग बांधा हुआ है, आज भी बहुत सारे लोग गुलाम है। ఈ రోజు కూడా అనేకులు బంధించబడి ఉన్నారు. दुनिया का शक्ति से, లోకం యొక్క శక్తి ద్వారా, खुदी का शक्ति से స్వయం యొక్క శక్తి ద్వారా बांधा गया। బంధించబడి ఉన్నారు. बहुत दिन से वो लोग भक्ति तो कर रहे हैं, అనేక దినములుగా వారు భక్తి చేస్తున్నారు, लेकिन उसको आजादी नहीं है। కానీ వారికి స్వాతంత్రం లేదు. कारण क्या है? కారణం ఏంటి? उनको छुटकारा पाने के लिए मन नहीं है, వారికి విడుదల పొందుకోవడానికి మనస్సు లేదు. उनको भक्ति करना चाहते हैं, వారు భక్తి చేయగోరుతున్నారు. दुनिया का अधीन में रहते हुए वो सेवा करना चाहते हैं, లోకం యొక్క ఆధీనములో ఉంటూ వారు సేవ చేయగోరుతున్నారు. अपना खुद के अधीन में रहकर वो कुछ भक्ति करना चाहते हैं। తన స్వయం యొక్క ఆధీనములో ఉంటూ వారు ఏదో భక్తి చేయగోరుతున్నారు. लेकिन पौलुस जैसा కానీ పౌలు వలె एक रोना, ఒక ఏడుపు, इस मरण, ఈ ఏడుపు అనేది లేదు. जो लोग उसके लिए पुकारेगा ఎవరైతే దాని కొరకు మొరపెడతారో उसी को ही प्रभु छुड़ाएगा। వారినే దేవుడు విడిపిస్తాడు. जो इस्राएल और मिस्र देश में पुकार